సీరియల్ యాక్టర్ దీపిక అందరికీ పరిచయం ఉన్నటువంటి వ్యక్తిత్వం. అంతేకాకుండా సీరియల్లో వేసేటప్పుడేమో తన క్యారెక్టర్ రోల్కు తగ్గట్టుగా చేస్తూ ఉంటుంది, అక్కడేమో అమాయకంగా మామూలుగా ఉంటుంది. అదే రియాలిటీ షోలకు వచ్చేసరికి ఏఎస్ఎంబి లాంటివి కానీ, లేకపోతే ఇప్పుడు వస్తున్నటువంటి కొత్త ప్రోగ్రాంలో కానీ అరవడం, అల్లరి చేయడం, అంతేకాకుండా ఇవన్నీ కూడా చూసిన తర్వాత అక్కడ చేస్తున్న యాక్టింగ్కి ఇక్కడ చేస్తున్న దానికి ఏది నిజమనే తొందరగా అర్థం కాదు. అంతేకాకుండా తనకు సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. అందులో వీడియోలు పోస్ట్ చేసేటప్పుడు కూడా అయితే షోలలో ఎలాగైతే ఉంటుందో వీడియోలో కూడా అలాగే ఉంటుంది. అయితే ఈ క్యారెక్టరైజేషన్ ఇక్కడ చూసేసరికి తనని అల్లరితనం అనాలా, లేకపోతే తెలిసి తెలియని వ్యవహారం అనుకోవాలో తెలియదు, కానీ చెప్పదగ్గ విషయం సూటిగా సుత్తి లేకుండా చెప్తుంది. అంతేకాకుండా తనకు డ్యాన్స్ అంతగా రాదు, కానీ మేనేజ్ చేస్తూ ఉంటుంది. దీంతో ఏం చేయాలో అర్థం కాక పక్కన ఉన్న యాక్టర్లు కాస్త నెత్తుకోకుంటూ ఉన్నారు. అయితే కాస్త నువ్వు డ్యాన్స్ అన్నా నేర్చుకో, బాగుంటుంది డ్యాన్స్ చేసేటప్పుడు. అయితే అల్లరి చేసేటప్పుడు చెయ్యి, కాకపోతే అర్థవంతంగా చెయ్యి, అంతేగాని అనవసరంగా అరిస్తే దాని ద్వారా నెగిటివ్ పుణ్యం ఎక్కువ అవుతుంది. ఇది తెలుసుకొని చేస్తే మంచిది. ఇది నువ్వు సీరియల్లో కనిపిస్తే ఒకలాగా, గేమ్ షోలో ఒకలాగా, యూట్యూబ్లో అయితే యాజ్ ఇట్ ఈజ్ నార్మల్గా ఉంటుంది. అయితే ఏది రియల్ క్యారెక్టర్ అన్నది అంతగా అర్థం కావట్లేదు. కాస్త ఎంటర్టైన్మెంట్గా వరకు సూపర్ లూపర్ లుక్, యాజ్ ఇట్ ఈజ్ ఆల్ టైమ్ నెంబర్ 1 యాక్టింగ్ అండ్ పంచ్ డైలాగులకి సూపర్ డూపర్ కామెడీ అంటే ఇలా ఉండాలి అన్నట్టు. అంతేకాకుండా ఒక పదాన్ని ఎన్ని రకాలుగా పలకాలో, ఎన్ని రకాలుగా చెయ్యాలో నీ నుంచి చాలామంది నేర్చుకుంటారు. ఎందుకంటే అది ఇప్పటికీ సమాజానికి బాగా అవసరం. ముఖ్యంగా యూట్యూబర్స్ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, దాన్ని ఎలా రీమేక్ చేయాలో నీ దగ్గర లెసన్స్ నేర్చుకున్నట్టుగా ఉంది. ఇది ప్రస్తుతానికి దీపిక పర్ఫార్మెన్స్. అదేవిధంగా సీరియళ్ళలో కానీ మిగతా దగ్గర కానీ చూసినప్పుడు సునిశ్చిత విశ్లేషణ